నమస్తే. చాలామంది బోర్లు చూస్తాము మేము. పీక్యూడబ్ల్యూటీ మిషన్ ఉన్నాయి మన దగ్గర, 3D లొకేటర్స్ ఉన్నాయి, అన్ని రకాలుగా ఉన్నాయి. జర్మనీ టెక్నాలజీ ఉంది, జెర్రు, పీక్యూడబ్ల్యూటీ, ఇంకా 3D లొకేటరు, ఎన్నో ఎల్రాడ్స్ ఉన్నాయి అని చెప్పి చాలామంది మేము బోర్ పాయింట్ చూస్తామని చెప్పి వాళ్ళు ఎలాంటి జియాలజీ మీద ఎలాంటి అవగాహన లేకుండా, ఏం చదువుకోకుండా, గుడ్డిగా మార్కెట్లో దొరుకుతున్న వస్తువులను తీసుకొని మేము సర్వే చేస్తాము. ఓన్లీ మాకు తెలుసు ఈ భూమిలోకి ఓన్లీ మేకులు కొట్టడమే కదా, ఏముంది దీంట్లో పీక్యూడబ్ల్యూటీలో అని అనుకున్న వాళ్ళు ప్రజల భూముల్లో సర్వే చేసి ఎక్కువ శాతం ఫెయిల్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మీరు అతను నేను చూస్తాను పాయింట్ అని అంటే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఎంత అనుభవం ఉంది, ఎంత చదువుకున్నారు, జియాలజీ కోర్స్ చేసిరా లేదా, మరి ఎట్లా గుర్తుపడతావు, ఎలాంటి రాయి ఉంది, బండరాయి, అగ్నిశిల ఏంది, అవక్షేపశిల ఏంది, రూపాంతరశిల ఏంది, డైకి ఏంది, క్వార్జ్బీన్ ఏంది, మినరల్ ఏంది, రాక్ ఏంది, అప్ స్ట్రీమ్ సైడా, డౌన్ స్ట్రీమ్ సైడా, ఎలాంటి లీనియమెంట్స్ ఉన్నాయి, జాయింట్స్ ఉన్నాయి, కాలమ్నార్ జాయింట్స్ ఉన్నాయా, ఏమున్నాయి, కాంజుగేట్ జాయింట్స్ ఉన్నాయా, ఫోల్డ్స్ ఉన్నాయా, ఫాల్ట్స్ ఉన్నాయా, సింక్లైన్స్ ఉన్నాయా, యాంటీక్లైన్స్ ఉన్నాయా, లైమ్ స్టోన్స్ ఉన్నాయా, డోలమైట్స్ ఉన్నాయా, మార్బుల్స్ ఉన్నాయా, గాబ్రో ఉందా, గ్రనైట్ ఉందా, సైనైట్ ఉందా, రయలైట్ ఉందా, ట్రాచైట్ ఉందా, సాండ్ స్టోన్ ఉందా, క్వార్జైట్ ఉందా, గ్రనైట్ ఉందా, పిల్లైట్ ఉందా, షీస్ట్ ఉందా, షేల్ ఉందా, ఏ రకమైన రాయి ఉంది, ఏ రకమైన మినరల్ ఉంది, సిలికా ఉందా, లేకుంటే మాఫిక్ మినరల్స్ ఉన్నాయా, అసిడిక్ మినరల్స్ ఉన్నాయా, ఎంత లోతు వరకు వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది, వాళ్ళు ఎన్ని బోర్లు వేయించారు, వాళ్ళకున్న విద్యార్హతలు ఏంటి, అంతే తప్ప మిషన్లు దొరుకుతున్నాయని చెప్పి తీసుకొచ్చి గుడ్డిగా వేస్తే సక్సెస్ అవుతుందని మీరు ఎలా నమ్ముతున్నారు? ఏ జియాలజిస్ట్ కూడా గమనించండి, అక్కడున్న సాయిల్ జోన్ ఏంది, అక్కడున్న మట్టి ఏ విధంగా ఉంది, వెదర్డ్ కండిషన్ ఏముంది, మొరం ఎంత లోతులో ఉంది, ఫ్రాక్చర్ జోన్స్ ఎంత ఉన్నాయి, బండరాయి ఎంత లోతులో ఉంది, ఆ బండ లోపల ఫ్రాక్చర్స్ ఉన్నాయా లేవా అని రెసిస్టెన్స్ స్కానర్సు అవన్నీ ఉపయోగించి వాళ్ళ అనుభవాన్ని ఉపయోగించి చేస్తారు తప్ప ఒక ఉత్తన మిషన్ పెట్టినంత మాత్రాన జియాలజిస్ట్ అనబడరు. దయచేసి గమనించాలి రైతులందరూ. గుడ్డిగా అంత ఈజీగా నమ్ముతారు, నాకు అర్థం కాదు. ఏమైనా వేస్తాం మేము జియాలజిస్ట్ అంటే అట్లా ఇట్లా అండి, నాకు అర్థం కాదు. అడగండి మీరు, బాబు మీరు జియాలజిస్ట్ కదమ్మా, ఏ జియాలజిస్ట్ అంటే అర్థమైందని అడగండి. ఏ టైప్ ఆఫ్ జియాలజిస్ట్ అడగండి, మైనింగ్ జియాలజిస్టా లేకుంటే హైడ్రో జియాలజిస్టా, ఏ రకం భూమి లోపల నీళ్ళు ఎందుకు ఉంటాయి, భూమి లోపల బురద ఎందుకు వస్తుంది, ఎన్ని ఫీట్లకు వస్తుంది, ఉత్తనే ఏదో మిషన్ పెట్టామని చెప్పి మేము పట్టుకొని తిరుగుతాం, మేము అన్నీ తిరుగుతాం అంటే మీరు ఎంత ఈజీగా నమ్ముతారు? జియాలజిస్ట్ అడగండి, మీరు రిజిస్ట్రేషన్ ఉందా అడగండి. ఎంఎస్సీ జియాలజీ ఎక్కడ చేసిన, యూనివర్సిటీ, కే యూనివర్సిటీ లేకుంటే ఉస్మాన్ యూనివర్సిటీ లేకుంటే మహాత్మా గాంధీ యూనివర్సిటీ, వాళ్ళ అడగరా? ఉత్త గుడ్డిగా అనగానే నమ్ముతూనే ఉంటారా? సైన్స్